అందరికీ నమస్తే. మీకు 'పీపుల్స్ స్టార్' నారాయణమూర్తి తెలుసు కదా! 'ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియాలో' ఆయన ఒక పాట ఉంటది. 'రక్తంతో నడుపుతాను రిక్షాను' అని. మన ముఖ్యమంత్రి మందుతో నడుపుతాను, మందమ్మి నడుపుతా రాష్ట్రాన్ని అంటున్నాడు. ఒక ఆడియో బయటకొచ్చిందబ్బా! ఈ ఆడియో ఏందంటే ఒక సర్పంచు ఒక సీఐకి ఫోన్ చేసిండు. ఎక్సైజ్ సీఐకి. చేసి సార్ మా ఊర్లో మొన్నటిదాకా బెల్ట్ షాప్ లేదు. ఇప్పుడు బెల్ట్ షాప్ వచ్చింది సార్ కొత్తగా ఎవరో బెల్ట్ షాప్ పెట్టిండ్రు అని కంప్లెయింట్ చేస్తాడు. కంప్లెయింట్ చేస్తే ఆడియో కాల్‌నే. కంప్లెయింట్ చేస్తే ఆయన అవతల సీఐ చాలా వెరైటీగా రెస్పాండ్ అవుతాడు. అసలు గవర్నమెంటు ఏ స్టేజ్‌లో ఉందో, అంటే గవర్నమెంట్ ఏ పరిస్థితుల్లో ఉందో, అసలు ఈ గవర్నమెంట్ అమ్మితే తప్ప నడవలేని సిచ్యువేషన్‌లో ఎంత దారుణంగా కూరుకుపోయిందో ఆ సీఐ మాట్లాడతాడు. ఆ సీఐ ఆడియో చాలా బాగుంది. బాగుందంటే బెల్ట్ షాపులు కూడా అఫీషియల్‌గా నిర్వహిస్తున్నారని అర్థమైంది ఆడియో అయిన తర్వాత. బెల్ట్ షాప్‌లకు యాక్చువల్‌గా పర్మిషన్ ఉండదు. వాళ్ళు చాలా భయంగా నడుపుతుంటారు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఎక్సైజ్ వోళ్ళే విత్ పర్మిషన్. వైన్ షాప్‌లకేమో గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తది. వాళ్ళకేమో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చి వాళ్ళ టార్గెట్ పూర్తి చేస్తారనేది అర్థమైంది. నేను మీకు అన్నీ ఆడియోతో సహా వినిపిస్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి ఈ వీడియోని. ఫస్ట్ ఆడియో వినండి. చెప్పండి. పుల్కల్ కదా సార్? అవును సార్. చెప్పు సార్ అయితే మా విలేజ్ ఈ బెల్ షాపులు స్టార్ట్ చేసేది సార్ కొత్తగా. అది స్టార్ట్ చేసిరంటే అది ముందు నుంచే ఉంటుంది కదా. అది గవర్నమెంట్ రెవెన్యూకి సంబంధించింది సర్పంచ్. మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఒక భాగం మీరు. నేను ఒక నిమిషం సార్, గవర్నమెంట్ రెవెన్యూకి సంబంధించి గత 2 years పోలే లక్ష్మీ సాగర్ లో ఎక్కడ బెల్ షాపులు లేవు. 2 years ఏదైతుందో ఏది ఉన్నా అందరు ఇప్పుడు రెవెన్యూ గవర్నమెంట్ 2 years నుంచి రెవెన్యూ జనరేట్ అయితే రెవెన్యూ ఉంది సార్. పోతారు అయితే మొత్తం ఎక్కడ అమ్మకపోతే ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? ఎంత కష్టం అవుతుంది? మీరు నేను ఒక క్లారిటీ ఇస్తా సార్. అది సంగారెడ్డి జిల్లా పుల్కల్ విలేజ్ పేరు లక్ష్మీ సాగర్ అంట. ఆ సర్పంచ్ అంట. ఆయన ఏదో బాధ్యతగా ఫోన్ చేసిండు, మా ఊర్లో బెల్ట్ షాప్ పెట్టింది సార్ అని. ఎందుకంటే అందరు పొద్దుగాలేస్తే పోతురు కాబట్టి. దానికి సిఐ మస్తు రెస్పాండ్ అయ్యాడు. అసలు ఏందబ్బా అది రెవెన్యూలో భాగం అంట. బెల్ట్ షాపు రెవెన్యూలో భాగం. అరే అట్లా సర్పంచ్ సాబ్ మీరు కూడా గవర్నమెంట్లో భాగమే, ఎట్లా నడుస్తుంది గవర్నమెంట్, ఎట్లా నడవాలి అని తర్వాత మాట్లాడతాను పెట్టేసిండు ఆయన. అంటే బెల్ట్ షాపుల్లో మంద అమ్మితే బతుకుతుంది ఈ గవర్నమెంట్, అంతే కదా దాని అర్థం. గవర్నమెంట్ బెల్ట్ షాపుల మీద డిపెండ్ అయి ఉంది. వైన్ షాపులు, టెండర్లు, పైసలు ఇదంతా ఓకే. బెల్ట్ షాపులు గవర్నమెంటే ప్రోత్సహిస్తుంది, అఫీషియల్. ఇది ఇంతకన్నా దారుణం ఏముండదు. ఒక్కోసారి అది ఒకవేళ నిజమైనప్పటికీ అవునా అదేంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇట్లా స్పందించాలి. అదేంది అట్లెట్లా అని, అట్లెట్లా పెట్టిండ్రు బెల్ట్ షాపు, పెట్టకూడదు కదా. ఇంకా మరి అందరూ వదిలేసేయండి. దొంగతనాలు చేస్తే ఎట్లా బతకాలి? దొంగతనాలు చేసుకోవాలి కదా. వాళ్ళని వదిలేసేయండి. ఎందుకు పట్టుకుంటున్నారు? ఎందుకు పట్టుకోవాలి? బతకాలిగా వాళ్ళు. అంటే గవర్నమెంట్ నడపనికేనేమో ఈ దొంగ పని చేయొచ్చు. ఏంది బెల్ట్ షాప్లో వాళ్ళ నష్టం అంటే తెలుస్తలేదు మనకు. ఊర్లలో జరిగే ప్రతి గొడవ, జరిగే ప్రతి యాక్సిడెంట్, జరిగే ప్రతి వ్యవహారం, పోలీస్ స్టేషన్కి వచ్చే సగం కేసులు, సగానికి పైగా మొత్తం మందు మీదే డిపెండ్ అయి ఉంటాయి. మందు ఊర్లో ఒక్క బెల్ట్ షాప్ కాదు, ఆ ఊర్లో ఇప్పుడు ఒక్కటి వచ్చిందంట. ఇంకొక 2 ఏళ్ళ తర్వాత ఇంకొక 2-3 వస్తాయేమో. ఈ 2 ఏళ్ళు లేని బెల్ట్ షాప్ వచ్చిందంట ఆ ఊర్లో. నాకు తెలిసి ఈ మధ్య ఇంకా కొత్త బెల్ట్ షాపులు పెట్టిస్తున్నట్టున్నారు. కొత్త పాలసీ వచ్చింది కదా మొన్న, రెవెన్యూ పాలసీ, కొత్త వైన్ షాపులు వచ్చినాయి కదా. ఇప్పుడు ఇంకా ఊర్లలో ఎక్సైజ్ డిపార్ట్మెంటే ప్లాంట్ చేసి, అంటే అరే మీ ఊర్లో ఎంత జనాభా ఉంది, మీ ఊర్లో 2000 జనాభా ఉందా, ఆ 2000 జనాభా ఉంటే మీ ఊర్లో 4 బెల్ట్ షాపులు కావాలి. ఇవి 2 ఉన్నాయి, ఇంకా 2 బెల్ట్ షాపులు పెట్టండి. ఈ కొనకొట్టి ఆ కొనకొట్టి బెల్ట్ షాపులు పెట్టండి. మీకు పలానా వైన్ షాప్ అలాట్ చేస్తాం, మీరు ఆ వైన్ షాప్కి వెళ్ళి రావాలి. వైన్ షాప్కి వెళ్ళి తెచ్చుకొని మీరు ఎక్కువ రేటుకి అమ్ముకోవాలి. వైన్ షాప్ అయినా 10 రూపాయలు ఎక్కువగా అమ్ముతాడు, బెల్ట్ షాప్ ఆయనకి. బెల్ట్ షాప్ అయినా 30 రూపాయలు ఎక్కువగా అమ్ముతాడు. ఇంకా జనాలు రాత్రింబవళ్ళు. ఇంకా వైన్ షాప్ల కన్నా కొన్ని రూల్స్ ఉంటాయి కానీ బెల్ట్ షాప్లకు నో రూల్స్. అవి ఆల్ టైం. నువ్వు 12 గంటలకు ఫోన్ చేసి బీర్ కావాలంటే కూడా తీసిస్తారు. వైన్ షాప్ షట్టర్ ఇచ్చిందంటే ఇంకా మళ్ళీ తీయరు, ఇబ్బంది అవుతుంది. మళ్ళీ షట్టర్ వేయాలి, ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇదంతా ఓకే, కానీ గవర్నమెంట్ ఎంత దీనావస్థకు పడిపోయిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎక్సైజ్ పోలీసుల మీద అంత ప్రెషర్ ఉంది, లేకపోతే ఎక్సైజ్ పోలీసులకు అంత బ్రెయిన్ వాష్ చేస్తారనమాట. అది నాయన మీ మీద డిపెండ్ అయినాం, మీరు నడపపోతే మేము మా ప్రభుత్వం నడవదు, మేమేం చేయలేము, కాబట్టి మీరు నడపాలి అని బెల్ట్ షాపులు పెట్టియ్యారని చెప్పేసి ప్రోత్సహిస్తున్నట్టుంది అది. ఇక గుడుమ ఎందుకు ఆపిర్రు?
కుటుంబ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది మంచిదా? ఇది కూడా మంచిది కాదు. ఇక డ్రగ్స్ ఎందుకు ఆపాలి? డ్రగ్స్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది మంచిదా? ఊర్లలో పోరగాళ్ళు గంజాయి, మందు, ఫస్ట్ బీరు తర్వాత హార్డు, ఇంకా హార్డ్లోకి పోయిన తర్వాత ఇంకెక్కడి దాకన్నా పోవచ్చు. ఇంకా హార్డ్ తర్వాత మనం డ్రగ్స్ తాగవచ్చు, గంజాయి తాగవచ్చు, ఎక్కడన్నా పోవచ్చు. ఊర్లో మొత్తం ఇట్లా తయారైంది. తెలంగాణ మొత్తం ఇట్లే తయారైంది. లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, పోయిన గవర్నమెంట్లో అప్పుడు మందు అమ్మకాల మీద ఆ గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ చేసింది, కానీ బెల్ట్ షాపుల మీద కాన్సన్ట్రేషన్ చేయలే. బెల్ట్ షాపులు కూడా గవర్నమెంటే ప్లాంట్ చేయాలి, గవర్నమెంటే పెట్టియాలి. ఇంకా గవర్నమెంటే దొంగతనాలు చేసుకొని రా మీరు కూడా బతకాలి అన్న తర్వాత, ఇంకా మీరు దోసుకొచ్చిన దానిలో మాకు కొంత ఇయ్యండి అన్న తర్వాత దొంగలు ఆగుతారా? నడుపుతూనే ఉంటారు కదా. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. ఇప్పుడు మీరు బెల్ట్ షాప్ పెట్టుకోండి, మేమే పర్మిషన్ ఇస్తాం, మేమే వన్ షాప్ అలాట్ చేస్తాం, మీరు సంపాదించుకోండి, మాకు ఇంతేను. ఇక దానిలోకి వెళ్ళి ఎవరెవరికో లోకల్ పోలీసులకు, సిఐకి, ఎస్ఐలకు, ఎమ్మెల్యేలకు, మనం ఇక్కడ చూడలేదా తుంగతుర్తి ఎమ్మెల్యేది, అందరికీ షేర్స్ మొత్తానికి జనానికి డబ్బులు గుల్ల ప్లస్ ఒళ్ళు గుల్ల, ఆరోగ్యం గుల్ల. వాళ్ళు పోయి ఇంటికాడ పిల్లని కొట్టుడు, పిల్లలను కొట్టుడు, సంసారాలు ఆగమాగంగాను. ప్రభుత్వం దీనికి ఏం గ్యారంటీ లేదు. వాళ్ళు మందమ్ముకోవాలి, బయటపడాలి. మందమ్ముకోవాలి, 4 పైసలు వస్తాయి. గవర్నమెంట్లో దేనికో దానికి అడ్జస్ట్ చేయాలి. ఎందుకంటే మనకు వేరే సంపద సృష్టించి సంపద పంచాలే జనాల కోసం ఏం లేదు. వాళ్ళే జనాలకు పెన్షన్ రావాలంటే జనాలే మందు తాగాలి. జనాలకు రైతు భరోసా రావాలంటే జనాలు ఇంకా ఎక్కువ మందు తాగాలి. ఊర్లో ఇంకా బెల్ట్ షాపులు 2 కాకపోతే 4 పెట్టుకోర్రి. ఇంకా ఎక్కువ తాగాలి, ఎక్కువ ఖర్చు పెట్టాలి. మీ జేబులోకి వెళ్ళి చేసి అప్పు చేయండి, ఆస్తులు అమ్ముండ్రి, ఏమైనా వేసుకోండి. గవర్నమెంట్కి ఇస్తే అప్పుడు దానికి వెళ్ళి వాళ్ళు ఏమి ఇవ్వాలన్న స్కీమ్ అది చూసి మీకు ఇస్తారనమాట. ఇప్పుడు వాళ్ళు జీతాలు తీసుకునేది కూడా ఈ మందు డబ్బులకి వెళ్ళే. ఎమ్మెల్యేల జీతాలు, మినిస్టర్ జీతాలు, సీఎం, హెలికాప్టర్ ఖర్చులు, ఫుట్బాల్ కోర్టు ఖర్చులు, ఇవన్నీ కూడా మందుకి వెళ్ళి తీస్తున్నారు వీళ్ళు. అంటే జనాలు మందు తాగితే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని అర్థం. జనాలు మందు తాగి పాడు చేసుకుంటారు ఆరోగ్యాలను, సంసారాలను. గవర్నమెంట్ ఏమో, దానిలో ఉన్న పెద్దలేమో ఈ మందు పైసలు పెట్టి ఇట్లాంటివి వాడుతున్నారు. మెస్సీతో ఫుట్బాల్ ఆడతారు, అందాల పోటీలు పెడతారు, స్టార్ హోటల్లో 1,30,000 పెట్టి భోజనాలు తింటారు. ఒక్కొక్క ప్లేటు 1,30,000 ఎంపీలు తిన్నది. ఇక ఎమ్మెల్యేలు వాళ్ళ సోకులు వాళ్ళయి, వీళ్ళ సోకులు వీళ్ళయి. జనాలు మాత్రం ఒళ్ళు గుల్ల, ఎర్రమంది తాగాలి, అడ్డంగా పడిపోవాలి, ఆరోగ్యాలు పాడు చేసుకోవాలి, లివర్లు ఖరాబ్ చేసుకోవాలి, అంతే. మళ్ళీ హాస్పిటల్కి పోవాలి, మళ్ళీ ఖర్చు పెట్టాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంటు కంట్రోల్ చేయాలి. యాక్చువల్గా ఎక్సైజ్ డిపార్ట్మెంటు కంట్రోల్ చేయాలి, ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ అని. కానీ వాళ్ళే ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ కాదు, ప్రోత్సహించే డిపార్ట్మెంట్గా మారింది. ఎందుకు మారిందంటే గవర్నమెంట్ వాళ్ళ మీద టార్గెట్ పెట్టింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు. మీ దగ్గర నుంచి ఈ మంత్ మాకు ఇన్ని సేల్స్ కావాలి, ఇంత అమౌంట్ కావాలి. ఈ పండుగలు వచ్చినాయి, రేపు 1st ఉంది కదా, జనవరి 1 ఉంది, పండుగలు వచ్చినాయంటే వైన్ షాపుల్లో సాగుంటుంది. మీరు 20 కార్టన్లు 200 కార్టన్లు బీర్లు ఎత్తాలి అని బేరిస్తాడు సిఐ. ఎందుకంటే సిఐకి టార్గెట్ ఉంటుంది ఆడ గవర్నమెంట్ నుంచి. ఇక సప్పో చేసి ఆ వైన్ షాప్ని ఎత్తుకపోయి ఆ గోదాంలో పడేయాలి. ఫస్ట్ అమ్ముడు తర్వాత విషయం. గోదాంలోకి వెళ్ళి పోతే ఇలా పైసలు వచ్చినాడు గవర్నమెంట్కి. ఇంకా వైన్ షాప్ అయినా అమ్ముతోలేదు. ఇంకా వైన్ షాప్ అయినా కూడా అందుకే ఏం చేయాలి మేమంతా ఇది ఎత్తుకపోయి అంటే, మీరు డోంట్ వరీ, మీకు మేము పంపిస్తాం కదా అని చెప్పేసి మళ్ళీ ఇదే సిఐలు, మళ్ళీ ఇదే ఎస్ఐలు మళ్ళీ ఊర్లోకి సరఫరా చేపిస్తారు. ఎవ్వరు పట్టుకోరు. అంత స్మగ్లింగ్ అనమాట ఇది. పుష్ప సినిమా ఇది స్మగ్లింగ్. వీళ్ళే అఫీషియల్గా మందును జారగొట్టి ఊర్లో పెట్టి అమ్మిపించి మీ పని మీరు వేసుకొని మా పని. వీళ్ళ టార్గెట్ వీళ్ళకి అయిపోయింది, గవర్నమెంట్కి పైసలు వచ్చేసినాయి. ఇది ఎవరు మొత్తంలో ఈ సర్కిల్లో పాడేది ఎవరు అని అంటే, వైన్ షాప్ అయినకు పైసలు వచ్చినాయి, బెల్ట్ షాప్ అయినకు పైసలు వచ్చినాయి, గవర్నమెంట్కి పైసలు వచ్చినాయి, సిఐకి పైసలు వచ్చినాయి, ఎస్ఐకి పైసలు వచ్చినాయి, ఎమ్మెల్యేకి పైసలు వచ్చినాయి, మినిస్టర్కి జీతం వచ్చింది, సీఎం బుద్ధి ఉన్న డబ్బులు ఖర్చు పెట్టవచ్చు, హెలికాప్టర్ తిరగవచ్చు, అన్నీ చేయొచ్చు. లాస్ట్కి దీనిలో మొత్తంలో పాడైంది ఎవడంటే ఆ మంద ఆయన పాడవుతాడు. ఇంకా ఊర్లో ఇంటికానే ఉంటుంది కదా. పక్కన పోయి మండల కేంద్రం పోయి తెచ్చుకోవాలి, ఆ పక్కన వైన్ షాప్ యానం తెచ్చుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది. ఇంటి పక్కనే ఉండే ఊర్లో ఎన్ని ఉంటాయి, పక్కనే ఉన్నది మన ఊరైన చెప్తే ఇంటికాడ కూడా తెచ్చిపోతాడు. ఎనీవే, ఈ ప్రభుత్వము మందు మీద ఆధారపడి బతుకుతుంది, మందు అమ్ముకొని పాలిస్తున్నారు. ఇట్లా అంత స్టెమినా ఉంది మన ముఖ్యమంత్రికి, మన గవర్నమెంట్కు, అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయన్నమాట. ఫుల్. ఇప్పుడు మాస్ కాపింగ్ రాసి పాస్పోర్ట్ ఎంత చదివితే మాస్ కాపింగ్ ఉంటుంది, అంతే ఉంటుంది. ఈడ కూడా మందు అమ్ముకొని మందు పైసలు పెట్టి మేము పరిపాలించగలం, లేకపోతే లేదు మేము ఇంతే అనుకునే స్టేజ్లో ఉన్నారంటే అది వాళ్ళ దీనావస్థ. ఇంకా ఇంతకన్నా వరస్ట్ పరిపాలన ఉండదు దేశంలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.